ఉచిత బస్సు ప్రయాణంతో ఉపాధి కోల్పోయిన తమను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలంటూ హైదరాబాద్లో ఆటో డ్రైవర్లు ఆందోళనకు దిగారు. కేంద్రం తెచ్చిన హిట్ అండ్ రన్ చట్టాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు చిక్కెడపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం దగ్గర నిరసన చేపట్టారు. మరింత సమాచారం ప్రతినిధి మహేష్ అందిస్తారు. ఉచిత బస్సు ప్రయాణంతో ఉపాధి కోల్పోయిన తమను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలంటూ హైదరాబాద్లో ఆటో డ్రైవర్లు ఆందోళనకు దిగారు. కేంద్రం తెచ్చిన హిట్ అండ్ రన్ చట్టాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు చిక్కెడపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం దగ్గర నిరసన చేపట్టారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ లైవ్ ద్వారా అందిస్తారు. మహేష్, కేంద్రం తెచ్చిన హిట్ అండ్ రన్ చట్టం రద్దు చేయాలి, అటు ఆటో రంగ కార్మికులకు కూడా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కూడా ఆటో రంగ కార్మికులు పెద్ద ఎత్తున కూడా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇక్కడ సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి నారాయణగూడ వరకు కూడా ర్యాలీగా వెళ్లి అటు కేంద్రం దిష్టిబొమ్మ దగ్ధం చేసే కార్యక్రమం చేపట్టారు. ఇదే విషయం సంబంధించి ప్రస్తుతం మనతో పాటు కార్మికులు ఉన్నారు, వారిని అడుగుదాం. చెప్పండి, ఈ రోజు ప్రధానంగా ఎలాంటి డిమాండ్ మీరు చెప్పబోతున్నారు? ప్రధానమైన డిమాండ్ ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఆటో మోటార్ రవాణా మొత్తం బంద్ చేయడం జరిగింది. ప్రధానమైన డిమాండ్ ఈ ఉచిత బస్సు ప్రయాణం వల్ల రోడ్డున పడ్డ ఆటో కార్మికులను వెంటనే ఈ తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాలి. అదేవిధంగా ఆటో మోటార్ రవాణా కార్మికులకు సంక్షేమ బోర్డు ఈఎస్ఐతో కూడుకుని ఏర్పాటు చేయాలి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 2002లో పర్మిట్లు బంద్ అయినాయి. ఇప్పటి వరకు పర్మిట్లు లేక బ్లాక్ల కొని నిరుపేదలైన ఆటో కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. వెంటనే పర్మిట్లు విడుదల చేయాలి. ఈ అనేక మంది ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోయి ఆత్మహత్య చేసుకున్నటువంటి వాళ్ళ కుటుంబాలను ప్రభుత్వం 10 లక్షల రూపాయలు ఎక్సెస్ ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ ఎలక్షన్ల మేనిఫెస్టోలో 12,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తామన్నారు. అది సంవత్సరానికి కాదు, మా ఉపాధిపై రోడ్డున పడ్డం కనుక అది నెలసరిగా ఇవ్వాలని చెప్పి ఈ బంద్ సందర్భంగా మొత్తం ఆటో జేఏసీ గా ఆటో యూనియన్ గా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఉచిత ప్రయాణం వల్ల ఆటో కార్మికులు ఆత్మహత్యలు కూడా పెరుగుతున్నాయి, దీని గురించి చెప్తున్నారు. అదే చెప్తున్నాం, ఇలా బంద్ కారణమే అది. ఆటో కార్మికుల ఆత్మహత్యలు పెరగకుండా నివారించాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఎప్పుడు చూడు అసెంబ్లీలో ఒక ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి బాధ్యుడు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉండి నిన్న చూసిన అసెంబ్లీలో మాట్లాడుతుంటే ఇక్కడ ప్రగతి భవన్ ముందు ఏదైతే ప్రజాభవన్ మార్చుకున్నారో దాని ముందు ఆటో కాల్చుకున్నాడు అనే భాష కూడా గిరాకే లేదంటారు. ఆటో ఎట్లా కాల్చుకున్నా అని చెప్పి అసెంబ్లీలో మాట్లాడు. నేను టీవీ ద్వారా చూసిన గిరాకీ లేక అతను మేము కలవడం జరిగింది. గిరాకీ లేకనే అక్కడి నుంచి ఒక 150 రూపాయలు ప్యాసింజర్ తెచ్చుకొని పెట్రోల్ కాల్చుకున్నాడు, ఆవేదనతో కాల్చుకున్నాడు. అలాంటి వాళ్ళకు మేము ఉన్నాం. మీరు ఆటో కార్మికులుగా మీరు ఆవేదన చెందకండి, మీకు ఏదో ఒక న్యాయం చేస్తాం, మీకు ఆర్థికంగా మేము ప్రభుత్వ పరంగా మేము ఆదుకుంటామని చెప్పి చెప్పవలసిన ముఖ్యమంత్రి గారు అవహేళనగా మాట్లాడడంతో అధైర్యం చెంది ఇంకా అనేక మంది చచ్చిపోతున్నారు. కాబట్టి ప్రభుత్వం ఇక నుంచి రాజకీయంగా మాట్లాడడం బంద్ చేసి ఆదుకుంటామని మాట్లాడితే బాగుంటుందని ఈ ద్వారా మీ మీడియా ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. చెప్పండి, కేంద్రం తెచ్చిన హిట్ అండ్ రన్ చట్టం కావచ్చు, ఇక్కడ రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటే ఇబ్బంది, దీని గురించి ఏం చెప్తారు? కేంద్ర ప్రభుత్వం 2019లో మోటార్ వెహికల్ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఆ చట్టంలో భాగంగానే పోయిన నెలలో కేంద్ర ప్రభుత్వము
పార్లమెంట్ లో హిట్ అండ్ రన్ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. హిట్ అండ్ రన్ చట్టం వలన ఏదైనా డ్రైవర్ ప్రమాదవశాత్తు ఏదైనా యాక్సిడెంట్ చేసినట్టయితే 10 సంవత్సరాలు జైలు శిక్ష, 7 లక్షల రూపాయల జరిమానా ఉన్నది. అది డ్రైవర్లందరూ కూడా భారం కాబట్టి భారతదేశ వ్యాప్తంగా ఉన్న ఆటో, క్యాబు, డీసీఎం, లారీ అందరికీ డ్రైవర్ వృత్తికే ప్రమాదకరం కాబట్టి హిట్ అండ్ రన్ చట్టాన్ని రద్దు చేయాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉచిత మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత పథకం తీసుకురావడం జరిగిందో దానివల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటో డ్రైవర్లకు చాలా నష్టం జరుగుతుంది. ప్రభుత్వం ఆదుకుంటామని చెప్తుంది కానీ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు కాబట్టి ఇవాళ డ్రైవర్లందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ఏదైతే మీరు ప్రకటిస్తామని చెప్పారో 12,000 ఊసు లేదు. అదేవిధంగా వెల్ఫేర్ బోర్డు చేస్తామని చెప్పారు, వెల్ఫేర్ బోర్డు ప్రకటన లేదు. ఇవాళ ఓలా ఉబర్ సంస్థలు 2 వీలర్ను రద్దు చేయాలా, అదేవిధంగా ఓలా ఉబర్ సంస్థలు ఏదైతే 30% తీసుకుంటున్నారో అది దాన్ని రద్దు చేసి జీరో యాప్ను తీసుకురావాలా. ఆటో డ్రైవర్లను, క్యాబ్ డ్రైవర్లను ఆదుకోవాలా. ఆదుకోకపోతే ఈ రాష్ట్రంలో అనేక రకాలుగా దాదాపు 10 లక్షల మంది డ్రైవర్లు జీవనోపాధి పోయే ప్రమాదం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మాటలు మాని వెంటనే చర్యలు తీసుకొని ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు చెప్పండి అన్న, ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి మీకు? మాకిప్పుడు ఈ ఉచిత బస్సు ఏర్పడడం వలన చాలా గిరాకీలు దెబ్బతిన్నాయి. ఓలా ఊబర్ కూడా గవర్నమెంట్ ఆధీనంలో తీసుకొని ఓలా ఊబర్ ను బంద్ చేసి ప్రభుత్వమే ఒక యాప్ ను తీసుకొస్తే మాకు చాలా మంచిగా ఉంటుందని అనుకుంటున్నాము. అదేవిధంగా ఎలక్షన్ల మేనిఫెస్టోలో పెట్టిన అన్ని వెంటనే అమలు చేయాలని, కాలయాపన చేయకుండా తొందరగా ప్రభుత్వం అమలు చేయాలని మేము కోరుకుంటున్నాము. మీరు చెప్పండి అన్న, ఎట్లాంటి ఇబ్బందులు ఆటో డ్రైవర్లు కానీ ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? ये बस जो फ्री है जब से ऑटो ड्राइवरों का जो 500 रुपए में नहीं कर सक रहे, इसलिए बस 21 आदमी मर गए ऑटो ड्राइवर. वो 21 आदमी को, ये आदमी को 10 लाख के हिसाब से घर वालों को देना बोल के, वैसे 15,000 रुपए जो बोल रहे वो 15,000 मार्च में देना बोल के हम कोशिश बोल रहे हर महीना. ఇది మొత్తంగా చూసినట్టయితే అటు కేంద్రం తెచ్చిన హిట్ అండ్ రన్ చట్టం వెంటనే రద్దు చేయాలని కూడా చెప్తున్నారు. దాంతో పాటు ఆ రాష్ట్ర ప్రభుత్వము ఆటో డ్రైవర్లకు ఇస్తామన్న సంవత్సరానికి 12,000 అనేది అది నెలకు ఇవ్వాలి. దాంతో పాటు ఆటో డ్రైవర్లు ఉచిత బస్సు ప్రయాణం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నెలకు 15 చొప్పుల ఇచ్చి ఆటో డ్రైవర్లు ఆదుకోవాలని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దాంతో పాటు ఓలా ఊబర్ వల్ల కూడా వాటితో పాటు కూడా ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కూడా డిమాండ్ చేస్తున్నారు. వీళ్ళంతా అటు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నెలకు 12,000 చొప్పున కూడా ఇచ్చి ఆటో డ్రైవర్లకు తమ ఉపాధికి అండగా నిలవాలని కూడా వీరంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ.